రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ సందర్భంగా ఈ రోజు నేను వచ్చేసాను కోనసీమ కొత్తపేటలో ఉన్న సూర్యకుమారి చంద్రకుమారి గారి ఇంటికి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కనుమ పండుగను వాళ్ళ ఇంట్లో సరదాగా సెలబ్రేట్ చేసుకుందామా? రండి మరి. హాయ్ హాయ్, మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. థాంక్యూ, సేమ్ టు యు. సో చక్కగా ఇన్వైట్ చేసేస్తారు. మరి ఇందులో సూర్యకుమారి గారు ఎవరు, చంద్రకుమారి గారు ఎవరు? చంద్రకుమారి. ఓకే, సో ఈ రోజు మాకు కోనసీమ రుచులను ఏం పరిచయం చేస్తున్నారు? ఇవాళ కనుమ రోజు కాబట్టి అండి నాటుకోడి కర్రీ, గారెలు, దాని కాంబినేషన్ గారెలు. వావ్, ఇంకా కనుమ రోజు అంటేనే మనం నాన్ వెజ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఆ రుచులను కోనసీమ స్పెషల్ ఈ రోజు మనం ఎంజాయ్ చేయబోతున్నాము. నాటుకోడి చికెన్ విత్ గారెలు అంట. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ రెసిపీస్ ని, అది కోనసీమ స్పెషల్ రెసిపీస్ ని నేర్చేసుకుందామా? రండి మరి. ఓకే, సూర్యకుమారి చంద్రకుమారి గారు, చాలా బాగుంది సెటప్. అయితే గ్రీనరీలో చక్కగా ఆరు బయట ఈరోజు చేసుకోబోతున్నాం, అది కట్టెల పొయ్యి పైన. చాలా బాగుంది. సో మరి ఇంకా మీరు ఇంకా ఆలస్యం చేస్తారు ఎందుకు? అసలు నేను యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాను మీ వేళ నేర్పించబోయే రెసిపీ నేర్చుకునేందుకు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేస్తారా? ఓకే, చికెను, కరివేపాకు, ఉల్లిపాయలు, మసాలా పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు. సో సూర్యకుమారి గారు కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నాము. మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి? పొయ్యి అంటించుకోవాలి. పొయ్యి వెలిగించేసేయండి. సో కోనసీమ కోడి కూర అంటే ఇంకా ఇలా కట్టెల పొయ్యి చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది కదా. సో ఇలాగనే చేస్తూ ఉంటారా మీరు? అవునండి. సో ముందుగా ఇక్కడ కోడి కూర అన్నారు కదా, దానికి ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా? తయారు చేసి పెట్టుకోవాలి ఏమైనా? కొంచెం అదే చికెను, అల్లం వెల్లుల్లిపాయ, నాటుకోడి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. ఎలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా? మేము ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి చికెన్ నానబెట్టి, పసుపు కూడా వేసినట్టున్నారు. కొంచెం పసుపు వేసుకోవాలి, చెప్పాలి కదా. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి నానబెట్టుకోవాలి. సాల్ట్ అవసరం లేదా? అక్కర్లేదు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాటుకోడిని అంటే బాగా కాల్చి పెట్టుకోవాలి కదా. కాల్చేసి నీట్ గా వాష్ చేసి ఇలా కొట్టేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసి ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతున్నాం. సో సూర్యకుమారి గారు, చంద్రకుమారి గారు, మీ ఇద్దరు ఏంటి పేర్లు చాలా దగ్గరగా ఉన్నాయి, అక్క చెల్లెళ్ళ ఏంటి? మీరు ఏమవుతారు రిలేషన్స్? తోటి కోడలు. ఎలా కలిసింది ఆ పేరు సూర్యకుమారి చంద్రకుమారి? ఎలా? అలానే లేదు, అనుకోకుండానండి. అనుకోకుండానే. సో మీరెక్కడ మీ నేటివ్ ప్లేస్ ఏంటి? కొత్తపేట. మీదండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు పెళ్ళై? మాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయిందండి. 16 ఇయర్స్. మీకండి? 26 సంవత్సరాలు. బాబ్రే, వంటల్లో ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయి ఉండొచ్చు కదా. అందులోనూ ఇక్కడ కోనసీమ రుచులు అంటే అందరికీ ఇష్టం, ఇంకా బాగా వంట చేస్తారనమాట. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారు? అందరూ కలిసే ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ అండి. మేము నలుగురు అండి. నలుగురు కొడుకు, నలుగురు తోటకోడలు కలిసే ఉంటారు. అందరూ కలిసే ఉంటారు. వావ్, చాలా బాగుంటుంది. అంటే మీకు కనుమ రోజే కాదు, పండగ రోజే కాదు, ప్రతి రోజు పండగ. చాలా సందడిగా ఉంటుంది. బాగానండి. సో నలుగురు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా ఎలా వంటలు షేరింగ్ ఎలా చేసుకుంటారు? అందరూ బాగానే ఉంటామండి. మా అక్క మేము అందరూ కలిసే చేసుకుంటాం. మార్నింగ్ మా అత్తయ్య గారు కూడా ఉంటారు కదా, మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. బాగా హెల్ప్ బాగా చేస్తారు. ఓకే, మీకు పెళ్లికి ముందే వంటలు వచ్చారు, అక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటి నేర్చుకున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయారా? బాగా కుమ్మేస్తారన్నమాట ఈ రోజు కనుమ రుచుల్ని. సో ఇప్పుడు డైరెక్ట్గా బాండి కూడా పెట్టేసుకోవచ్చు.
సో ఇలా కట్టెల పొయ్యి పైన చేసేటప్పుడు కొంచెం కష్టమేమో, కానీ ఒక్కసారి చేసాక టేస్ట్ అలవాటు పడ్డాక మాత్రం అసలు మర్చిపోలేం కదా. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. సో కనుమ స్పెషల్ ఏంటి చేస్తూ ఉంటారు మామూలుగా మీరు? కనుమ రోజునండి మా చికెన్ బిర్యానీ అండ్ నాటుకోడి కర్రీ, నాటుకోడి, ఫిష్ ఫ్రై. ఫిష్ కూడా ఉంటుంది. అవ్వా, ఫిష్ లేకపోతే అసలు మాకు చాలా కష్టం ఉండదు. చికెన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఫిష్, మటన్ ఎందుకు వదిలేసారు బ్యాలెన్స్? మటన్ కూడానండి. చికెన్, ఫిష్, బిర్యానీ అన్నీ ఉండాలండి. ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని మీ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. మామూలుగా కాదండి. ఇంకా చుట్టాలు మొత్తం వస్తారా? మీ ఫ్యామిలీ ఫుల్ నిండి మొత్తం ఫుల్ అయిపోయారు? మా ఫ్యామిలీ సరిపోతుంది. మా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు హైదరాబాద్, వాళ్ళు కూడా వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి. పండుగ కనుమ స్పెషల్ బాగుంటుంది. ఓకే ఓకే. మొత్తం ఎంతమంది అవుతారు టోటల్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు మొత్తం కలిపితే? 30 మెంబర్స్ అలా ఎక్కువ ఉంటారు. 50 మంది దాకా ఉంటారు. మీ రుచులు టేస్ట్ చేసేందుకు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. మేము కూడా ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మా ప్రేక్షకులు కూడా ఈ రుచిని ఎంజాయ్ చేయగలుగుతారు. నాటుకోడి అనేటప్పటికి ఉడికేందుకు కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఎక్కువ టైం పడుతుందా? కొంచెం టైం పడుతుందండి. సో వీళ్ళంతా ఏంటి మీ ఫ్రెండ్సా, మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అనా, ఇంకా పక్క వాళ్ళు ఉన్నారా? ఈ పక్క వాళ్ళు కూడా ఉన్నారండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. గిన్నె వేటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుని, ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని, పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకో. ఆనియన్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి. కొంచెం ఎంత కాదు. అంటే దీనికి ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? ఒక కప్పు. అంటే ఇప్పుడు మనకి ఇది చికెన్ ఎంత తీసుకున్నాము? కేజీయా, 2 kgs ఎలా? కేజీన్నర చికెన్ కి మనకి 1 బౌల్ ఆనియన్స్ అయితే బాగుంటుంది. సో నాటుకోడి అనేటప్పటికి ఎంత ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట, టేస్టీగా గ్రేవీ లాగా ఉంటుంది. అందులోనూ మీరు మాకు చెప్పారు ఆ గారెల కాంబినేషన్ అనేటప్పటికి కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. అందులోనూ మీరు అన్నట్టు కట్టెల పైన చేస్తూ ఉంటే బాబ్రే, అది ఇలాంటి క్లైమేట్ లో చేస్తూ ఉంటే అదిరిపోతుంది అనుకోండి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్, మనం చికెన్ లో ఎటువంటి సాల్ట్ ని యాడ్ చేయలేదు, లైట్ గా మనం ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వేస్తున్నాం. సో పండుగ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో ఎలా ఉంటుంది మీ ఇంట్లో సందడి? పండుగలాగా ఉంటుందండి రోజు, ప్రతిరోజు. మొత్తం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ మెంబర్స్? టోటల్ అండి 14 మెంబర్స్. అంటే మార్నింగ్ బాక్సెస్ అన్ని కట్టాల్సి ఉంటుందా? మార్నింగ్ పిల్లలకి క్యారేజీ పెట్టాలండి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు క్యారేజీలు పెట్టాలి, బాక్సులు తీసుకోవాలి. ఏం పెడుతూ ఉంటారు? వాళ్ళకి ఏదైనా పెడుతుంటాను. ఎక్కువ ఫ్రైడ్ రైస్ అలాంటి ఎక్కువ చేస్తూ ఉంటాను. ఓకే. సో మీ ప్రాపర్ రాజమండ్రి అని చెప్పారు, వెళ్తూ ఉంటారా మరి పండగప్పుడు? అలా వెళ్తుంటారా లేకుంటే ఇక్కడే బాగుంటది కదండి, తక్కువ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అమ్మ వాళ్ళు మర్చిపోయారు అనమాట. మాకు ఇక్కడ బాగుంటదండి సంక్రాంతి. ఓకే ఓకే, చాలా బాగుంటది ఇక్కడ, పెద్ద పండగ కాబట్టి ఇదే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదే మీరు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ శుభ్రంగా మీ ఫుడ్ ని టేస్ట్ చేస్తారు, ఊర్లో అందాలు చూస్తుంటారు, అలానే చక్కగా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. సో మీరు ఎటువంటి వంటలు బాగా చేస్తారండి? నేను పిండి వంటలు బాగా చేస్తాను. పిండి వంటలు అంటే పండుగ వస్తే మొత్తం గరిటె మీ చేతుల్లో ఉంటుందా? అంతేనా? తన చేతుల్లో గరిటె ఉండాల్సిందే. పిండి వంటలు అంటే ఏంటి? అరిసెలు అలాంటివా? ఓకే, బాబ్రే, అన్ని స్టాక్ ఉన్నాయా ఇంట్లో? గులాబీ గుత్తులు బాగా చేస్తున్నారు, అవునా? ఓకే, ఏమవుతారు నీకు? పెద్దమ్మ. ఓకే, పెద్దమ్మ చేతి వంట బాగా రుచి మరిగిపోయావు అనమాట. అందులో పెద్దమ్మ చేసే వంటల్లో నీకు బాగా ఇష్టమైంది పులిహోర. ఓ సూపర్ కదా. ఇంకా అది కూడా కట్టెల పొయ్యి పైన చేస్తారా లేకుంటే స్టవ్ పైన చేస్తారు? కానీ అదిరిపోతుందా? డైలీ నీకు బాక్స్ ఉండాల్సిందేనా పెద్దమ్మ కట్టే పులిహోర? అంతేనా? మీరు ఎక్కడ ఉంటారు? కొత్తపేటలోనే. ఓకే ఓకే, అంటే ఇది అందరూ కలిసే ఉంటారుగా? అందరూ కలిసే ఉంటారు. ఓకే ఓకే. సో నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వావ్, పేరు? భూమిక. నైస్ నేమ్. సో నీకేమైనా వంటలు వచ్చా? తినడం బాగా వచ్చంట, వంటలు రావంట. మరి సంక్రాంతి పండుగ, భోగి, కనుమ, ఈ పండుగలన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఓకే, వస్తూ ఉంటారు నీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తూ ఉంటావా? ప్రతి సంక్రాంతికి వస్తారు, స్పెషల్ కదా మా ఇంట్లో. అవును, ఇన్వైట్ చేస్తుంటావు మీ ఫ్రెండ్స్ ని?
విజయవాడ నుంచి అక్కడక్కడి నుంచి వస్తారు. ఓ విజయవాడ నుంచి మీ ఫ్రెండ్స్ వస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్ మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వస్తారు. బాబ్రే మీ ఇల్లు మొత్తం ఫుల్ ఫ్రెండ్స్తో నిండిపోతుందేమో అనమాట. ఓకే ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. ఓకే వేసుకున్నా అంటే బాగా ఉడకాలి కదా, నాటుకోడి కదా, కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఓకే ఆనియన్స్ బాగా వేసాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ వేసుకున్నాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నామా లేకుంటే కొంచెం ఇది కొంచెం అయిన తర్వాత ఇలా వేసుకుంటాం, ఇంకా అన్నీ వేసేసుకోవడమేనండి. ధనియాలు జీలకర్ర గసగసాలు వేసుకుని పేస్ట్ చేసుకుంటాం. ధనియాలు జీలకర్ర గసగసాలు ఆనియన్స్ ఏం అవసరం లేదా? కర్ర ఓకే ఆనియన్స్ ముందే వేసేసాం కదా. ఓకే ధనియాలు జీలకర్ర గసగసాలు మూడింటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. సో మనకి ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేస్తామా లేకుంటే ఇప్పుడు లేదు, ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం కర్రీ వేసేసి మూత పెట్టేసిన కొంచెం కరివేపాకు. సో స్టార్టింగ్ లో వేయకుండా ఇప్పుడు వేస్తున్నారు అంటే టేస్ట్ కోసం ఎప్పుడు వేసినా పర్వాలేదు అంటారా? కొంచెం పసుపు. ఓకే నెక్స్ట్ కారం కూడా వేసేస్తున్నారా? ఓకే టేస్ట్కి తగ్గ కారం. ఓ 2 స్పూన్స్ పడుతుందా? కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అది కనుమ రోజు కాబట్టి ఇంకా స్పైసీ కోరుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం రెడీ చేసి పెట్టుకున్న గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ అలానే పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం అంతే. ఇప్పుడు వాటర్ ఏం వేయకుండా కాసేపు మూత పెట్టేసి మగ్గనియాలి. సో సూర్యకళ గారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇది కొంచెం అయింది కదండి, ఇది వాటర్ వేసేసుకోవాలన్నమాట. సో కాసేపు మగ్గిన తర్వాత కాస్త వాటర్ పడుతుంది. వాటర్ పడుతుంది అంటే మరి ఇది నాటుకోడి కదండి, ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. సో మనకి వాటర్ ఇక్కడ ఏమైనా క్వాంటిటీ ఉంటుందా లేకుంటే అంటే కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే బాగా ఒక గ్లాస్ వేసుకోవాలి, బాగా ఉడకాలి కదా. ఓకే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అన్ని వేసేసుకున్నాక మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. సో మరి కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే. సో ఒకసారి ఎంతవరకు వచ్చింది ఓపెన్ చేసి చూద్దామండి. దగ్గరగా వచ్చిందండి. ఓకే మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. అంటే ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు సరిపడ సాల్ట్ అయితే వేసుకోలేదు. ముందు వేస్తే ఉడకదు, ఇప్పుడు వేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట. ఓకే ఇది కూడా ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది. సో కొత్తిమీర వేసుకున్నాక ఎంతవరకు వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, దగ్గరగా వచ్చేసింది. ఓకే అలా ఓపెన్ చేస్తుంటేనే ఆ గుమ్మగుమ్మలు భలే సువాసన ద్వారా తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉండబోతుందో. దాంతో పొయ్యి మీద వండింది అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. సో ఇలాంటి వాతావరణం, ఇలాంటి కట్టెల పొయ్య, దాని తర్వాత నాటుకోడి, ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్. అది కూడా మనకి ఇయర్లీ వన్స్ మాత్రమే కుదురుతుందేమో, ప్రతిరోజు చేసుకుందామన్నా కుదరదు కదా. పిల్లల కంగారి అడవిడి కదా, రోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా ఈ సెటప్ అంతా చేసుకునేసరికి మళ్ళీ పండుగ రావాల్సిందే. అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే మరి డిష్ అవుట్ చేసేద్దామా. సో లైట్ గా గ్రేవీ లాగా ఉంటే మనకి బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. సో మరి దీని కాంబినేషన్ గారెలు ఉండాలిగా, మరి చేసేద్దామా. ఓకే సో అంతవరకు దీన్ని నేను పక్కన పెట్టేస్తా. ఓకే ఓకే ఇప్పుడు గారెల కోసం కూడా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసేయండి. గారెలకి అంటే ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసి ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే మినపప్పు. ఓకే పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. మేము ఆల్రెడీ రెడీ చేసి తీసుకొచ్చామండి. ఓకే
దీంట్లో ఏంటి ఇందులో ఏమైనా వేసుకున్నారా? ఓన్లీ ఏం లేదు, అది కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఓకే, సాల్ట్ మామూలుగా మినపప్పు నానబెట్టేసి గార్లి పిండిలాగా మనం పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తున్నామా? ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఓకే, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, అలానే కొంచెం అల్లం వేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా చెప్పే. ఓకే, దీన్ని బాగా కలుపుకొని ఇలా ప్లెయిన్ గా చేసుకున్నా బాగుంటుంది, లేదు అనుకుంటే మనం ఇలా ఆనియన్స్ అన్ని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని కారాలు వేసుకొని తింటే అబ్బా, మీరు ఇప్పుడు నాకు పెడతారు కదా, అప్పుడు ఆ టేస్ట్ ఏంటో నేను చెప్పగలుగుతాను. ఎంత బాగా చెప్తున్నారు తెలుసా, తింటే ఉంటుంది అంటున్నారు. ఓకే, అంత మొత్తం పైన మీ అక్కగారు ప్రాంప్టర్ లేనిది మీరు చేసినట్లు లేరు మొత్తం కదా. ఈ రోజు మాత్రం దగ్గర నుంచి మీ చేత చేయిస్తున్నారు. అంతేనా? సో చూసారా, క్రెడిట్ మాత్రం ఇవి తీసుకుంటుంది, ప్రొసీజర్ అంతా తిందంట యాక్చువల్ గా. సో ఫైనల్ గా అవుట్పుట్ మాత్రం దీని క్రెడిట్ నేను మీకే ఇస్తానండి. సో ఆయిల్ హీట్ అయింది కదండి? ఆయిల్ హీట్ ఎక్కిందండి. చిన్న హోల్ పెట్టేసుకొని గారెల్లాగా ఒత్తేసుకొని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా పేపర్ పైన కూడా వేయించేసుకోవచ్చు. ఓకే, సో ఈ నాటుకోడి కాంబినేషన్ ఇంకా దేనికి బాగుంటుందండి? పలావ్కి బాగుంటుంది, రైస్లోని బాగుంటుంది. పలావ్కి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, ఇలా చపాతీకి కూడా సూపర్ కాంబినేషన్. అసలు దేనికైనా బాగా సెట్ అయిపోతుంది కదా నాటుకోడి. ఓకే, ఇంకా గారెలు అయితే ఇంకా దాన్ని వర్ణించడం మామూలు కాదు, అందులో మనం ఈ విధంగా రెడీ చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, వీటిని టర్న్ చేసుకుందామా? సరే, సూర్యకుమార్ గారు ఫస్ట్ వేశారు కదా, వాటిని టర్న్ చేద్దామా? ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే మనకి చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఎలాగో మీ ఇంట్లో ప్రతిరోజు ఇంకా పండుగ వాతావరణమే ఉంటుంది కాబట్టి ఇంకా నాటుకోడి వీక్లీ వన్స్ ఉంటుందా మీకు? వీక్లీ వన్స్ కంపల్సరీ ఉంటుంది అనమాట. మాకైతే రోజు నాన్ వెజ్ ఉండాలండి. ఏంటి రోజు నాన్ వెజ్? రోజు ఉండాలండి. అంటే ఏంటి మీరు అన్నట్టు ఫిష్ కంపల్సరీ ఉంటుంది అందులో? ఫిష్ అండి ఎక్కువ. అవునా? అగో బాబ్రే, మా అమ్మాయి కూడా చెప్తుంది, వీడు కూడా చెప్తున్నాడు ఫిష్ కంపల్సరీ ఉంటుందంట. ప్రాన్స్, ఫిష్, పీతలు కంపల్సరీ ఉండాలండి. ప్రతిరోజు రోజు ఉండాలండి. గ్రేట్ అబ్బా, మా ఆయన గారికి రోజు ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. ఓకే, ఒకవేళ మిస్ అయితే పరిస్థితి ఏంటి? మిస్ అవని ఫ్రెండ్ అంటే బావగారు వీళ్ళు ఉంటారు కదా, మా మరిది గారు వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ తెచ్చేసుకుంటారు. ఓహో, ఏదో ఒక పూట ఉండాల్సిందే. ఉండాలి కంపల్సరీ. సో ఇలా పూజలు వస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. అత్తయ్య గారు ఉన్నారు కదా, మా అత్తయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు కదా, మేము ఒకళ్ళు చేసుకుని ఆమె వండి పెడతారు. ఓకే ఓకే, గారెలు బాగా ఎగిపోయినాయండి, తీసేసుకోవచ్చు. సో మొత్తం పైన ఈరోజు మీరు నేర్పిస్తే సూర్యకుమారి గారు చక్కగా క్రెడిట్ అంతా కొట్టేశారనమాట. చికెన్ మట్టుగా మా ఆయన గారే నేర్పించారు. అవునా? అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నారు. చికెన్ మాత్రం వాళ్ళ హస్బెండే నేర్పించారంట, సో ఆ క్రెడిట్ మాత్రం మీదేనండి. మా హస్బెండ్ బాగా వండుతారు. వంట చేస్తారా? చాలా బాగా. వీక్లీ చేస్తారా లేకుంటే డైలీ ఏమైనా? డైలీ చేస్తారా? అబ్బా, డైలీ నాన్ వెజ్ వండుతారా? అది సంగతి, అదే కదా, రోజు నాన్ వెజ్ ఉండాలంటే ఈమె వండి పెడుతుందేమో అనుకున్నాను. అచ్చా అచ్చా, ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితి అంటే ఓన్లీ టేస్టింగ్ టైం అనమాట. ఎండింగ్ లో నా పాత్ర ఆమె ఇంట్లో వహిస్తుంది, వాళ్ళ హస్బెండ్ మాత్రం చక్కగా నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని హ్యాపీగా అలా మిస్సెస్ పెడతారంట అనుకుంటారు. కానీ చాలా ఉంటది చేయవలసింది. అంటే ప్రిపేర్ చేసి అన్ని ఇస్తే ఆయన వండుకుంటారు, వండేసుకుంటారండి. తనే వండుకుంటారు, చాలు ఇంకా తనే వండేసుకుంటారు. నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, కొంచెం కొత్తిమీర పైకి వేసుకో. ఇక వేడి వేడిగా గారెలు, నాటుకోడి కూర. ఓకే, సో చూస్తున్నారు కదండి, నాటుకోడి కూర విత్ గారెలు కాంబినేషన్ నా చేతిలో సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. అది కూడా కోనసీమ స్పెషల్. సో నాటుకోడితో డిప్ చేసుకుంటే ఉంటుంది మజా. సూపర్ అని సూర్యకుమారి గారు ఆల్రెడీ నాకు చెప్పేశారు. వావ్, గారెల్లో ఆనియన్స్, మిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాం కదా, ఎక్సలెంట్. నార్మల్గా ఇలా తిన్నా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి.
ఇంకా నాటుకోడిలో డిప్ చేసుకుంటూ తింటే ఇంకా అదిరిపోయిందండి. సో నాటుకోడి ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చక్కగా కుక్ అయిందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. అసలు మెయిన్గా ఈ కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం కాబట్టి ఈ చికెన్ నాటుకోడి చికెన్కి ఇంకా టేస్ట్ వచ్చిందండి. సో ఎందుకు ఇంటిల్లపాది ఇలా నాన్ వెజ్కి ఫిదా అయిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్సలెంట్గా ఉందండి. అసలు టేస్ట్ అయితే మర్చిపోలేము. సో ఈ రోజే ఇప్పుడే కనుమ స్పెషల్లో భాగంగా మేము మీకు నేర్పించేసాం కాబట్టి మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ఇంట్లో కనుమ పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. సో సూర్యకుమారి గారు, చంద్రకుమారి గారు ఇద్దరు కూడా ఈరోజు మా కోసం చక్కని టేస్టీ కోనసీమ రెసిపీస్ నాటుకోడి కూర విత్ గారెలు కాంబినేషన్ నేర్పించేశారండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. అసలు మాటలు వర్ణించలేకపోతున్నాను, అంత టేస్టీగా ఉంది. మరి ఈ రోజు మా కోసం కనుమ స్పెషల్లో భాగంగా ఇంత మంచి రుచులు పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కనుమ పండుగ మీతో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. మాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉందండి. కోనసీమ స్పెషల్ రుచులను ఈ రోజు కనుమ సందర్భంగా మాకు పరిచయం చేసినందుకు మాకు ఇంకా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కనుమ స్పెషల్ రుచి చూడులో ఈరోజు మనకు సూర్యకుమారి అండ్ చంద్రకుమారి గారు పరిచయం చేసిన నాటుకోడి అండ్ గారెలు కాంబినేషన్ చాలా 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 చక్కగా ఉందండి. మరి కనుమ స్పెషల్గా మీరు కూడా ఎలాంటి రుచిని ఎంజాయ్ చేయాలంటే వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేందుకు సిద్ధమైపోండి. మరి ప్రేక్షకులందరికీ మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.